నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలంలోని మారేడుపల్లి, ముంజమల్లి, ఉండేడ గ్రామాల రైతులు వేమ్నూరు పంప్ హౌస్ మరమ్మతుల కారణంగా సాగునీటి సమస్య కొనసాగుతుండగా మరమ్మతుల అనంతరం నేడు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పంప్ హౌస్ ను సందర్శించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పంప్ హౌస్ సమస్యలు తెలిసి కూడా శాశ్వత పరిష్కారం చూపలేకపోగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతుల పట్ల కపట ప్రేమ చూపుతూ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నాడని, రైతులు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. ఏ ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని విమర్శించారు. రైతుల నీటి సమస్యకై 3 సార్లు ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం వైపు ప్రయత్నం చేశామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, పూర్తి పరిష్కారానికి కృషి చేస్తున్నామని రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేపట్టిన పంప్ హౌస్ అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వెలుగటూరు మండల అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మద్దల గోపాల్ రెడ్డి, గుండెటి జితేందర్ రెడ్డి, రంగు తిరుపతి, రాజిరెడ్డి, ప్రదీప్ రెడ్డి, పూదరి రమేష్, సోమ్ శెట్టి రమేష్, బాలసాని మల్లేష్ గౌడ్, గాజుల విజయ్, గుమ్మల వెంకటేష్, వెంకటస్వామి, గెల్లు శ్రీనివాస్, మన్నె జితేందర్, గంగాధర్, మహేష్, సురేష్, లింగారెడ్డి, అనిల్ రెడ్డి, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా మీడియా మీద తెలియజేసి వైజాగ్కి వెళ్ళి వచ్చిన స్పెషల్గా మన రైతులకు ఉన్నటువంటి కష్టాన్ని ఇబ్బందులు తెలుసుకొని వైజాగ్కి వెళ్ళి శ్రీనివాస్ గారి ఏజెన్సీ వారికి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన ఎస్సీ గారు, ఈ గారు అందరూ సుమారు 8 రోజులుగా కష్టపడి ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా ఏ విధంగా కష్టపడాలని విషయాన్ని ఫిజికల్గా చూపెడితే వారి యొక్క సిబ్బందితో ఈరోజు వాళ్ళని పంచుకుంటే అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాపై ఉంది. నేను మా రైతాంగాన్ని చెప్తున్నా, ఐవీఆర్ఎల్స్కి సంబంధించినటువంటి ఎవరైతే శ్రీనివాసరావు వారికి సంబంధించినటువంటి ఏవైతే బృందం ఉందో వారందరికీ ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా నేను అభినందన తెలియజేసుకుంటూ, మా ఇరిగేషన్ సంబంధించిన సిఈ గారికి, అదేవిధంగా ఈ గారికి, డి గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, మా రైతులందరికీ కూడా ఒక గంట లోపల నీళ్లు మా మోటార్లు మొదలైతాయి. మా మేడార్ రిజర్వాయర్కి వచ్చే లోపల ఈ ప్రాంతం ముంజంపల్లి, మారేడుపల్లి ఏదైతే ఆయకట్టు ఉన్నటువంటి అన్ని గ్రామాలకు, ఉండేడ కానీ, సూరారం కానీ, గోపాలరావుపేట కానీ, సాయంపేట కానీ అన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా ఎక్కడ కూడా ఏ పంట కూడా ఎండిపోకుండా మన ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి నీళ్లు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా ఒకటే మనవి చేసుకుంటాను. నేను మొదటిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, ముఖ్యమంత్రి గారు సాక్షిగా అక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్, కేటీఆర్ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం అందరం కూడా చెప్పిన, సార్ మా నీళ్ళు ఏదైతే ఉన్నాయో, మా ధర్మపురి నీళ్ళు ఏమవుతున్నాయి, వారి నీళ్ళు మొత్తం ఇంకో సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలు పోతాయి. మేము నీళ్ళు రావు మాకు. మా రైతులంతా జగన్నాథ ప్రాజెక్టు ఆయకట్టుకున్న రైతులు పోయారు, అక్కడ కాలువకడ వండుకోవాలి. మా ముంజ ఏదైతే మేడారం రిజర్వాయర్ కింద నాయకట్టులు మేడారం రిజర్వాయర్కి పట్టుకో ఎప్పుడు నీళ్ళు వస్తే ఎదురు చూడాలి. లేకపోతే శ్రీపాద మన శ్రీరామ్ సాగర్ సంబంధించిన నీళ్ళు అక్కడ నీళ్ళు వదులుతారా అని చెప్పేసి అయితే రావేళ్ళ కాడపోయి అక్కడ ఎదురు చూడాలి. ఇది మా రైతుల పరిస్థితి అని చెప్పి మాట్లాడాను. ఏదేమైనా కూడా ఈ ప్రాంతానికి సాగునీరుకు శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడి అతి తొందరగా మా దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, ధర్మపురి ప్రజలు ఇచ్చిన అవకాశం పరంగా ఇక్కడ శాశ్వతంగా సాగునీరు వచ్చే విధంగా, తాగునీరు వచ్చే విధంగా నా వంతు బాధ్యత ఉంటుందని తెలియజేసుకుని, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. కరెక్ట్ 3 నెలలు దాటింది మేము అధికారంలోకి వచ్చి. నేను 3 నెలల నుంచి ఏ రోజు ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా కూర్చోలేదు. మా రైతుల పంట పొలాలు ఎక్కడ ఎండిపోతాయి, ఎట్లా ఆదుకోవాలి, ఈరోజు వర్షపాత పరిస్థితి తక్కువ ఉన్నది, రేపు ఎండాకాలం వస్తుంది, ఎట్లా నీళ్లు తాగాలని చెప్పేసి సుమారు 3 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తాగునీటి కోసమే నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి కలెక్టర్ అండ్ జైతా కలెక్టర్ ద్వారా నిధులు పెట్టిన 3 కోట్ల రూపాయలు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం. మరి అంత ఎందుకు జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది? మా ప్రజలు ఎవరు కూడా తాగునీటికి ఇబ్బంది పడద్దు. ఇప్పుడు సాగునీటి విషయంలో ఇక్కడ వేమూరు ప్రాజెక్టు పంప్ హౌస్ కాడికి ఎందుకు వచ్చినాం? ప్రత్యేకంగా మా రైతులకు ధైర్యం ఉండాలి. ఎట్లయినా కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఖచ్చితంగా మాకు నీళ్ళు వస్తాయి, మాకు రాబోయే కాలంలో ఇలాంటి కష్టాలు మాకు ఉండేని నమ్మకం వాళ్ళకు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం ఉన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మిషన్ భగీరథ అంటాడు. మొన్న వచ్చిండు మన మాజీ మంత్రి ఈశ్వర్, వచ్చి ఏం చేసిండు? పంట పొలాల గట్ల మీద కూర్చున్నాడు. గట్ల కూర్చొని ఏమని మాట్లాడుతాడు? 15 సంవత్సరాలు రాజ్యం వెళ్తాడు, 10 సంవత్సరాలు విప్పుగా ఉంటాడు, 10 సంవత్సరాలు మంత్రిగా ఉంటాడు. శాశ్వత పరిష్కారం ఎత్తుకోకుండా ఎప్పటికప్పుడు ఆటోలు వేసుకొని కరీంనగర్ వచ్చి పాలాభిషేకం చేసాడు. అప్పటి నీళ్ళు తీసుకొని ఎక్కడన్నా ఏ గ్రామానికి శాశ్వత పరిష్కారం సాగునీరుకి ఇచ్చిండా? మన నీళ్ళు తాగడానికి నీళ్ళు ఎక్కడికి వస్తాయి తెలుసా? మాట్లాడడానికి ఆ మంత్రి అంటే కొంచెం సొయ్యి ఉండాలి.
కొప్పరిచ్చిన సొయ్యి ఉండాలి. మనం డబ్బాకెళ్ళి నీళ్ళు వస్తే నీళ్ళు తాగాలండి. డబ్బా కాడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఇబ్రాహీంపట్నం మండలం మెట్టిపల్లి కాన్స్టిట్యూన్సీలో పోయి డబ్బాల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఆడికెళ్ళి పైప్ లైన్ ద్వారా ధర్మపురికి వస్తే ధర్మపురికి ట్యాంకులు ఎక్కితే ఈ ప్రాంతాలకు నీళ్ళు రావాలి. మనకు ఇక్కడ మన ఎల్లంపల్లి తల్లి గోదావరి తల్లి ఈ కళ్ళ మీదకి నీళ్ళు పోతాయి. గిళ్ళకి నీళ్ళ వాటి అడగరాదా? 2004 నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నావు కదా, ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా చేస్తున్నావు కదా. ఏ ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఓట్లకు వస్తావు ప్రజల మధ్యకు? గట్ల మీద కూర్చుంటాను, కింద కూర్చుంటాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. వస్తాడు ఎవరికి వస్తానవా? ఏమొస్తాను? రైతులకు జవాబు చెప్పు. 90 రోజులు నెల రోజులు ఒక్కరోజు కళ్ళతో నిద్రపోలే మేము రైతులకు. ఎప్పుడైతే ఏమొస్తుంది నిమిషం నిద్రపోకుండా రైతుల పక్షాన మేము ఉన్నాం. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన పొరపాటుకు మీరేం చేసిండ్రు? సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు కుదబెట్టిన ధర్మపురిని మీరు. ధర్మపురి రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని మీరు సిద్దిపేట, సిరిసిల్ల మీకు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు దగ్గర మీరు మా రైతుల యొక్క నీళ్ళను కుదబెట్టిండ్రు. అమ్మిళ్ళు మీరు ఒక విధంగా చెప్తున్నా. ఇదా అండి మీరు చేసే పరిపాలన? 3 నెలల లోపల నేను పూర్తిగా దీనికి అసలు ఇక్కడ మాకు నీళ్ళు ఎందుకు ఇబ్బందులు వస్తాను, ఎందుకు ఏ విధంగా కష్టం వస్తుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని 10 సార్లు కలిసిన. 10 సార్లు చూడండి మా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి ఆఫీసులో నేరుగా కలిసిన. సార్ దయచేసి పార్లమెంట్ ఎలక్షన్స్ రాకముందు, కోడ్ రాకముందు మాకు శాస్త్రపరి లేదు లక్ష్మణ్ కుమార్, కోడ్ అయిపోయి నీకు శాస్త్రపరిక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, నీకు పెద్దపల్లి రిజర్వాయర్ 2 కాన్స్టిట్యూన్సీ కొన్ని తాగునీరు ఇస్తా అని చెప్పేసి విజయరమణారావుకు నాకు మాట ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. నా బాధ్యత అండి, నేను పోరాటం చేయడానికి. నేను శాసనసభ్యుడిగా విప్పుగా నా గవర్నమెంట్ అయినా కూడా నేను పోరాటం చేస్తాను. నేను కూర్చొని ఉల్కకు పలకకుండా గలబగడ్డ మండ అవుతుందంటే ఖచ్చితంగా కావాల్సిన రైతుకు నీళ్ళు కావాల్సిన నీళ్ళు, సాగునీరు రావాలి, తాగునీరు రావాలి. అప్పుడే మనం ఎమ్మెల్యే అన్నట్టు. మాటలు ఎప్పుడు కాదు, చేసి కూడా చూపెడతాం. మొన్న కూడా మేము మా ఏదైతే చెగ్గాం సంబంధించినటువంటి ముప్పు గ్రామాల విషయంలో కూడా నేరుగా మా ఎంపీటీసీని తీసుకుపోయి ముఖ్యమంత్రితో మాట్లాడిపించిన దమ్మున్నది. ఏమన్నా ముఖ్యమంత్రి గారికి పట్టుకపోయినా నేను కేసీఆర్ దగ్గరికి నువ్వు ఇలా మొన్న వచ్చి పెద్ద పెద్ద నటరించి జీవించి నటిస్తాను కమలాసన్ అని వచ్చినాడు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలకు అంటే ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముంజంపల్లి కానీ, మారడవేల కానీ, ఉండేడ కానీ, గుడిచెలపేట కానీ, సూరారం కానీ, సాయంపేట, గోపాలరావుపేట, ఆయకట్టుకున్నటువంటి అనేక గ్రామాలు. నిజంగా ఏంటంటే 2004లో ఈ ప్రాజెక్టు మొదలైంది. 2000 శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలైనప్పుడు వారు అప్పుడున్నటువంటి ఎవరైతే ఇంజనీర్లు కానీ, తర్వాత ప్రజాప్రతినిధులు పనిచేసి 2014 నుంచి 18 వరకు 24 వరకు పనిచేసిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం రైతాంగానికి సాగునీటి కోసం ఎక్కడ కూడా ఆలోచన చేయాలి. ధర్మపురి నియోజకవర్గం 129 గ్రామాలు ఉంటాయి, 6 మండలాలు ఉంటాయి. రైతులు ఇప్పుడు ఈ పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంటంటే ముంజంపల్లి, మారడవెల్లి ఈ ఆయకట్టు కింద ఉన్న రైతాంగం పరిస్థితి ఏంటంటే నీళ్ళు వచ్చే దగ్గర ఎక్కడైతే గత కొన్ని నెలలకెళ్ళి సుమారు 6 నెలలకెళ్ళి షట్టర్లు మొత్తం పలిగిపోయి షట్టర్లు కిందికి అడుగుపోయి జామ్ అయిపోయినాయి. షట్టర్లు మొత్తం జామ్ అయిపోతే దానికి సంబంధించిన అధికారులతోని అప్పుడున్నట్టు ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంజనీర్లతో మాట్లాడి ఎంబడే తక్షణమే మరమ్మతులు చేపించి రైతాంగం నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే 6 నెలల తర్వాత మేము రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా కలిసినాం. 129 గ్రామాలనే సార్ ఏదైతే గోదావరి ఆధారపడ్డ లిఫ్ట్లు కానీ, జంగనాల ప్రాజెక్టు సంబంధించిన ఆధారపడ్డటువంటి రైతాంగానికి కానీ, అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మేడార్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి గ్రామాలు కానీ, శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మేడార్ రిజర్వాయర్ నింపుకొని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని అడిగితే మా గోదావరి తలాపుకుంటే సార్ మాకు నీళ్ళు రావని చెప్తే ఒకటే అన్నాడు, ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి నీళ్ళు డెడ్ స్టోరే ఉన్నాయి, మేడిగడ్డ కాడ అది మొత్తం కూడా బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయి సముద్రం నీళ్ళు ఏదేమైనా కూడా మేము రైతులను ఆదుకునే విధంగా నేను ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సుమారు నేను గెలిచిన 25 రోజుల నుంచే మా ప్రాంత రైతాంగానికి శాశ్వత పరిష్కారం కోసం నేను సిఈ గారితో, ఎస్ఈ గారితో, ఈ గారితో, ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వేమనూరు పంప్ హౌస్ కాడికి వచ్చినాం. ఈ పంప్ హౌస్ సంబంధించిన ఐవీఆర్ఎల్స్ సంబంధించిన ఏజెన్సీ శ్రీనివాసరావు గారు చాలాసార్లు వారితో మాట్లాడినాను. సార్ ఎప్పుడు మరమ్మతులు చేస్తారు, మరమ్మతులు చేసి ఎప్పుడు మా ప్రాంతాన్ని నీళ్ళు ఇస్తారంటే అని చెప్పినారు. ఒక 15 రోజుల కింద చెప్పినాడు. సార్ నేను ఒక 3-4 రోజుల పాటు పనులు మొదలు పెడతా, వైజాగ్ నుంచి ఆ అండర్గ్రౌండ్ నీళ్ళ లోపలికి వెళ్ళి ఆ సెటర్లు మరమ్మతులు చేసే ఆ వర్కలను పట్టుకురావాలంటే దొరకట్లేదు సార్, ఇబ్బంది అవుతుందని చెప్పి పోయిన సోమవారం రోజు సుమారు 8 రోజుల కింద ఈ పని మొదలుపెట్టిండు. ఈరోజు పని మొత్తం పూర్తి చేసి ఇక్కడ పంపులు మొదలవుతున్నాయి. మొదలైన సందర్భంలో ఇరిగేషన్కి సంబంధించిన డిఈ గారు కూడా వచ్చిండు. అదేవిధంగా ఐవైఆర్ఎస్ శ్రీనివాసరావు, అదే వారికి సంబంధించినటువంటి ఆ మిత్రులు, ఇక్కడ కష్టపడి పనిచేసేటువంటి ఆపరేటర్స్, ఇంకా అదే వైజాగ్ నుంచి సిబ్బంది అంతా కూడా
ప్రత్యేకంగా వారికి నేను అభినందన తెలియజేసిన. ఎందుకంటే మన రైతాంగం నీళ్ళకు పంటలు ఎండిపోకుండా చివరి దశలో ఉన్నాయి. ఒక రెండు మూడు రోజులు గిట నీళ్ళు అద్దకపోతే ఇక ఆకలితో ఏదైతే మనిషి ఎట్లయితే కింద మీద అవుతాడో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. రైతాంగం అంతా కూడా ఆందోళనమైన పరిస్థితుల్లో కూడా పెట్టుబడి కూడా నష్టపోయి అన్ని విధాలు నష్టపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఇంత టెన్షన్తో ఉండాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది రైతులకు? ఒకసారి మన రైతాంగం ఆలోచన చేయాలి. ఏ ఒక్క గతంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నవాళ్ళు శాశ్వతంగా మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఏ విధంగా ఈ గ్రామాలను ఆదుకోవాలనేది ఎక్కడ కూడా ఆలోచన చేయాలి. గతంలో ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారు, నేను మన పత్తిపాక రిజర్వాయర్ కట్టిస్తా 6 మండలాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. మొత్తం సాగునీరు ఇస్తా అన్నారు. ఇప్పుడు మరి పరిస్థితి ఏం తెలుసా? మన గోదావరి తలాపుకుంటుంది, అక్కడ నీళ్ళ చుక్క రాదు. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చి పైప్ లైన్ ద్వారా లీకేజ్ల ద్వారా నీళ్ళ కోసం మనం ఆధారపడాలి. ముంజంపల్లి మన ఈ గ్రామాలు అది మెడా రిజర్వాయర్ పోతే ఆ నుంచి మనం అక్కడ ఇంజనీర్లను బతిలాడుకొని మనకు నీళ్ళు తీసుకోవాలి. ఆ మెడా రిజర్వాయర్ నీళ్ళు ఎక్కడికి పోతే తెలుసా అండి? ఇక్కడ మా రైతాంగాన్ని చెప్తున్నా, చొప్పదండి నుంచి కరీంనగర్కి వెళ్ళి మిడ్మానేర్ నుంచి సిద్దిపేటకు సిరిసిల్లకు పోతాయి. మనకు శాశ్వతంగా నీళ్ళు రావు. నేను ఏదేమైనప్పటికీ ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో, దేవుడు లక్ష్మణ ఆశీస్సులతో, ప్రజల యొక్క విశ్వాసంతో గెలిపొందిన శాసనసభ్యుడిగా విప్పుగా చెప్తున్నా, మా రైతులు ఈ విధంగా పడిగాడుపు కావాల్సిన అవసరం ఉండదు భవిష్యత్తులో. దీని శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది నేను సంబంధించిన రైతులతో అదేవిధంగా ఇంజనీర్లతో ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా శాశ్వత పరిష్కారం చేయాలనే విషయంలో పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా ధర్మపురి నియోజకవర్గానికి ఈ శ్రీపాద ఎల్లంపల్లి మెడా రిజర్వాయర్ లోపల నీళ్ళ వాటా కానీ, అదేవిధంగా కాళేశ్వరం లింక్ 2 కడుతున్నారు, డీకొండ రిజర్వాయర్ ఏర్పడుతున్నారు, అక్కడ మా నీళ్ళ వాటా కానీ తేల్చుకుంటే తప్ప నీళ్ళు పైకి పోనీయం. అది ఎవరైనా కానివ్వండి, అది మా బాధ్యత. మా రైతులను ఆదుకొని మాకేమైనా ఒక 25% మాకు నీళ్ళు ఇవ్వండి, 70% పైకి నీళ్ళు పట్టుకపోండి. మేము పై వాళ్ళు కూడా రైతులు బతకాలి. కానీ మా కడుపు ఉపాసం పెట్టుకొని మా రైతు రోడ్ల మీదకి వచ్చి ఇలా జంగనాల ప్రాజెక్టు గురించి ఇప్పుడు మా రాజిరెడ్డి గారు పెద్ద మనిషి వచ్చిండ్రు.